అల్లు అర్జున్ కొత్త రాజకీయ పార్టీని పెట్టబోతున్నారా? ఎన్నికల స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ని కలిసి సలహాలు, సూచనలు, స్ట్రాటజీలు అడిగారా? ప్రశాంత్ కిషోర్ని అల్లు అర్జున్ కలిశారని, కొత్త రాజకీయ పార్టీ వైపుగా అల్లు అర్జున్ అడుగులు వేస్తున్నారని సోషల్ మీడియాలో గత వారం రోజులుగా పెద్ద ఎత్తున వార్తలు సర్క్యులేట్ అవుతున్నాయి. ఈవెన్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ఈ వార్తలు నడుస్తున్నాయి. అయితే ఇక్కడ రెండు విషయాలు మనం మాట్లాడుకోవాలి. కొత్త రాజకీయ పార్టీని పెట్టాలనే కోరిక వేరు, రియాలిటీలో రాజకీయ పార్టీని ఏర్పాటు చేయటం వేరు. పెట్టాలనే కోరిక చాలా మందికి ఉంటుంది. ఇప్పుడు రజనీకాంత్ కూడా రాజకీయ పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి కావాలనే కోరిక ఉంది, కానీ పెట్టలేదుగా. పెడదామని చివరిదాకా ప్లాన్ చేశాడు, కానీ చివరిలో డ్రాప్ అయ్యాడు, ధైర్యం చాలలేదు. ఇలా చాలా మంది ఉన్నారు. పెట్టాలనే కోరిక ఉండి పెట్టలేకపోయిన వాళ్ళు, పెడదామని చివరిదాకా ప్రయత్నం చేసి వెనకపోయిన వాళ్ళు, పెట్టి సక్సెస్ కాలేకపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సినిమా వాళ్ళు అటు తమిళ ఇండస్ట్రీలో ఉన్నారు, తెలుగు ఇండస్ట్రీలో ఉన్నారు, వేరే వేరే ఇండస్ట్రీలో కూడా ఉన్నారు. అయితే పెట్టి సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే నేను నిన్న కూడా చెప్పా, రాజకీయ పార్టీ పెట్టాలంటే రెండు అంశాలు. ఒకటి, పెట్టే వ్యక్తికి చరిస్మా ఉండాలి, తర్వాత పరిస్థితులు అనుకూలించాలి. చరిస్మా ఉండగానే సరిపోదు, పరిస్థితులు కూడా అనుకూలించాలి. పరిస్థితులు అనుకూలించినా సరే దాన్ని ఎన్కాష్ చేసుకోగలిగేటువంటి చరిస్మా ఉండాలి. ఈ రెండు ఉండాలి, చరిస్మా ఉండాలి, పరిస్థితులు అనుకూలించాలి. ఈ రెండు కలిస్తేనే ఆ రాజకీయ పార్టీకి అవకాశం ఉంటుంది. ఈ రెండిట్లో ఏ ఒక్కటి లేకపోయినా రాజకీయ పార్టీ పెట్టి వృధా. ఇప్పుడు అల్లు అర్జున్కి ఇందాక మనం చెప్పుకున్నట్టు రాజకీయ పార్టీ పెట్టాలనే కోరిక అయితే ఉంది, కానీ పెడతాడా లేదా చివరిదాకా కాకపోతే పునాది అయితే ఏర్పాటు చేసుకుంటున్నాడు. రాజకీయ పార్టీ పెట్టినా సరే అది నిలబట్టడానికి కావాల్సిన పునాది అయితే వేసుకుంటున్నాడు. కావాలంటే మీకు కొన్ని చెప్తా. మొదటిగా అల్లు అర్జున్ స్ట్రాటజీ ఏంటంటే తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ ని ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే కొత్త రాజకీయ పార్టీ పెట్టారనుకోండి, ఇప్పుడు మెగా అభిమానులు అల్లు అర్జున్ అభిమానులు ఒకటే అనుకోండి. ఇప్పుడు మెగా అభిమానులు పవన్ కళ్యాణ్ వైపు ఉంటారు, మరి అల్లు అర్జున్ వైపు ఎవరు రావాలి? కాబట్టి మెగా అభిమానులు అల్లు అర్జున్ అభిమానుల మధ్య ఒక గ్యాప్ ఉండాలి, అంటే సపరేట్ అభిమానులు తనకు ఉండాలి అనేది అల్లు అర్జున్ స్ట్రాటజీ. అందుకని ఆ వైపుగా అడుగులు వేశాడు. అందుకని కొన్ని వివాదాలను భరించాడు, కొన్ని వివాదాలను పెంచాడు కూడా. పవన్ కళ్యాణ్కి లేదా మెగా కుటుంబానికి తనకి గ్యాప్ ఉందని ఓపెన్ గా ఒక సంకేతాలు పంపించాడు. సంకేతాలు పంపించడం ద్వారా తన వెనకాల ఉన్న ఫ్యాన్ బేస్ ని అల్లు అర్జున్ చెక్ చేసుకున్నాడు. తనకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ని సెట్ చేసుకున్నాడు. ఒకటి, తనకి వర్కౌట్ అయిద్దా కాదా చెక్ చేసుకున్నాడు సపరేట్ గా. పైగా వర్కౌట్ అయిద్ది అనుకొని సెట్ కూడా చేసుకున్నాడు. ఇప్పుడు మెగా అభిమానులు వేరు, అల్లు అర్జున్ అభిమానులు వేరు. వీళ్ళిద్దరికి అంటే వాస్తవానికి అల్లు అర్జున్ అభిమానులు ఒకప్పుడు మెగా అభిమానులు మాత్రమే, కానీ ఇప్పుడు సపరేట్ అభిమానులు ఏర్పాటు చేసుకున్నారు. సహజంగా ఏ హీరోకైనా సరే, ఇప్పుడు ఎన్టీఆర్ కూడా చూడండి, జూనియర్ ఎన్టీఆర్ కూడా నందమూరి అభిమానులే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఉంటారు. కొంతమంది సపరేట్ ఉంటే ఉండొచ్చు, కానీ జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడ కూడా తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ ని, అంటే నందమూరి అభిమానులు కాకుండా సపరేట్ ఫ్యాన్ బేస్ పెద్ద ఎత్తున ఏర్పాటు చేసుకోవడానికి జూనియర్ ఎన్టీఆర్ ప్రయత్నం చేయలేదు, కానీ అల్లు అర్జున్ మాత్రం చేశాడు. మెగా కుటుంబంతో నాకు వివాదం ఉంది అనేది ఓపెన్ గా కొన్ని సంకేతాలు పంపించాడు. పవన్ కళ్యాణ్ తో రాజకీయంగా నాకు కొంత విభేదాలు ఉన్నాయి అనేది కూడా ఇండైరెక్ట్ గా సంకేతాలు, డైరెక్ట్ గా అక్కడే చెప్పలే అల్లు అర్జున్, డైరెక్ట్ గా చెప్పలే, కానీ కొన్ని సంకేతాలు పంపించాడు. సంకేతాలు పంపించడం ద్వారా తనకి మద్దతు ఇచ్చే వాళ్ళు ఎవరు ఉన్నారా లేదా, అది ఎంత పర్సెంటేజ్ ఉంటుందని చెక్ చేసుకున్నాడు. ఉంది అన్నది అంచనా వేసుకున్నాడు. ఉన్న ఫ్యాన్ బేస్ సెట్ చేసుకుంటూ ఇప్పుడు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా కమిటీలు వేసుకుంటున్నాడు అల్లు అర్జున్. తన ఫ్యాన్స్ కి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా కమిటీలు వేసుకుంటున్నాడు. మామూలుగా ఫ్యాన్స్ కమిటీలు ఎలా ఉంటాయంటే స్టేట్ లెవెల్లో కమిటీ ఉంటుంది, ఏ హీరోకైనా అభిమాన సంఘం అనేది ఒకటి ఉంటుంది, పైగా జిల్లాల్లో అభిమాన సంఘాలు ఉంటాయి. ఇట్లా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా అయితే మామూలుగా ఫ్యాన్ బేస్ సంఘాలు ఉండవు, కానీ అల్లు అర్జున్ మాత్రం అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఫ్యాన్ బేస్ సంఘాలని ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేసుకుంటున్నాడు. దేనికి పునాది? రేపు రాబోయే కాలంలో రాజకీయ పార్టీ పెట్టినా సరే వాళ్ళు నాకు అండగా ఉంటారు అనే ప్లాన్ తోని ఇదంతా వర్కౌట్ చేసుకుంటున్నాడు. తనకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకోవడానికి ఉన్న కారణం కూడా అదే. రేపు పార్టీ పెట్టినప్పుడు మెగా అభిమానులే తన అభిమానులు అయితే ఆ మెగా అభిమానులు పవన్ కళ్యాణ్ వెంట ఉంటారు, తన వెంట రారుగా. సో తన వెంట రావటానికి అవకాశం ఉన్న ఫ్యాన్ బేస్ ని నిర్మాణం చేసుకోవాలి. అది కూడా తన కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడే ఏర్పాటు చేసుకోవాలి. మళ్ళీ కెరియర్ డౌన్ అయితే సాధ్యం కాదు. ఇప్పుడు అల్లు అర్జున్ కెరియర్ చాలా పీక్స్ లో ఉంది పుష్ప తోటి, కాబట్టి పీక్స్ లో ఉన్నప్పుడు ఇది సాధ్యం అనుకున్నాడు, ఆ సాధ్యం చేసుకుంటున్నాడు. సో చాలా ప్లాన్డ్గా అయితే ఉన్నాడు. నాకు తెలిసి ఈ ప్లానింగ్ అంతా వెనకాల ప్రశాంత్ కిషోర్ ఉండొచ్చు కాక ఉండొచ్చు. ఇలాంటి కొన్ని సలహాలు ప్రశాంత్ కిషోర్ గట్టిగా ఇస్తాడు. నీకంటూ సపరేట్ ఉండాలి, నీకంటూ సపరేట్ ఐడెంటిటీ ఉండాలి, మెగా ఐడెంటిటీ నీ ఐడెంటిటీ కాకూడదు అనేది ప్రశాంత్ కిషోర్ సలహా ఇచ్చినట్టున్నాడు. సొంత ఐడెంటిటీని ఏర్పాటు చేసుకున్నాడు అల్లు అర్జున్, అంటే పునాది అయితే గట్టిగా వేసుకున్నాడు. అయితే ఇప్పటికిప్పుడు అల్లు అర్జున్ రాజకీయ పార్టీ పెట్టకపోవచ్చు. 2029 తర్వాత పరిస్థితులు చూస్తాడు. పైగా తన వెనకాల ఏ ఓట్ బ్యాంక్ కావాలో కూడా అల్లు అర్జున్ కొంతవరకు డిసైడ్ అయ్యాడు. ఇప్పుడు తన వెనకాల రేపు రాబోయే ఓట్ బ్యాంక్ ఒకవేళ వస్తే కూటమిని ఓడించాలనుకొని జగన్ సరిపోడు అనుకునేటువంటి ఓట్ బ్యాంక్ తన వెనక్కి ర్యాలీ అవుద్ది అనేది ఇప్పుడు అల్లు అర్జున్ అంచనా. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనకాల ఓట్ బ్యాంకు తన వెనక్కి ర్యాలీ అవుద్దని. నిజానికి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చాలా మంది అల్లు అర్జున్ అభిమానిస్తుంటారు. దానికి కారణం ఒక టైంలో మెగా కుటుంబంతో ఎదురెళ్ళాడని, పవన్ కళ్యాణ్కి ఎదురెళ్ళాడని, ఇలా రకరకాల కారణాలు అయితే కావచ్చు కాక, కానీ వైసీపీ నాయకులు ఒక టైంలో అల్లు అర్జున్ గట్టిగా ఓన్ చేసుకున్నారు. ఆ ఓన్ చేసుకోవడం కూడా అల్లు అర్జున్ నచ్చింది. అంటే వైసీపీ నాయకులు కార్యకర్తలు అల్లు అర్జున్ ఓన్ చేసుకోవటానికి ఉన్న కారణాలు డిఫరెంట్. కారణాలు ఏవైనా సరే వాళ్ళు ఓన్ చేసుకోవటం అల్లు అర్జున్కి నచ్చింది. రేపు వాళ్ళ వెనకాల ర్యాలీ అవుతారు అనేది అల్లు అర్జున్ కొన్ని అంచనా కావచ్చు. అది ఎప్పుడు ర్యాలీ అవుతారు? జగన్ పొలిటికల్ లైఫ్ కిల్ అవుతే అవుతారు. 2029లో ఆంధ్రప్రదేశ్లో జరగబోయే ఎన్నికల్లో జరగబోయే పరిణామాలను బట్టి అల్లు అర్జున్ ఒక అడుగు ముందుకేయటమా లేదా వెనక్కి వేయటం అనేది ఉంటుంది. అయితే ఇంకో విషయం, అల్లు అర్జున్ సినిమా కెరియర్ పీక్స్లో ఉంది. కొంతకాలం సినిమాలే కంటిన్యూ చేస్తాడు. పొలిటికల్ పార్టీకి సంబంధించిన ప్లానింగ్ని రూపొందించుకుంటాడు. ఎలాగైతే విజయ్ గత 10 సంవత్సరాలుగా పొలిటికల్ ప్లానింగ్లో బిజీగా ఉండి తర్వాత ఎన్నికల దగ్గరకు వచ్చినప్పుడు తనకి వర్కౌట్ అయింది అనుకున్నప్పుడు పార్టీ పెట్టాడో, అల్లు అర్జున్ కూడా దానికి కావాల్సిన ప్లానింగు, దానికి కావాల్సిన గ్రౌండ్ అంతా ప్రిపేర్ చేసి ఉంచుకుంటాడు. సమయం వచ్చినప్పుడు ఆ సమయం తనకు వర్కౌట్ అయింది అనుకున్నప్పుడు రాజకీయ పార్టీని అనౌన్స్ చేస్తాడు. ఇప్పుడైతే సినిమా మీదే దృష్టి పెడతాడు, సినిమా కెరియర్ మీదే ఉంటాడు. సినిమా కెరియర్ కూడా పీక్స్లో ఉంది. పీక్స్లో ఉన్నప్పుడు ఇప్పుడు కెరియర్ని పాడు చేసుకునే ఉద్దేశంలో అల్లు అర్జున్ ఉంటాడని నేనైతే అనుకోను. ఈ ఎన్నికలకైతే ప్లాన్ చేయడు. 2029లో ఎలాంటి ఫలితాలు వస్తాయో చూస్తాడు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి పొలిటికల్గా కిల్ అవుతా అంటే 2024లో వచ్చిన ఓటమే కనుక వస్తే, జగన్ వల్ల కూటమిని ఓడించడం, తెలుగుదేశాన్ని ఓడించడం సాధ్యం కాదు అనుకున్నప్పుడు ఆ ఓట్ బ్యాంకుని తన వెనక్కి ర్యాలీ చేసుకోవచ్చు అని అంచనాతో అల్లు అర్జున్ పెట్టొచ్చు. ఇప్పుడు రాజకీయ పార్టీ పెట్టాలంటే ముందు పొలిటికల్ స్పేస్ కావాలి. ఆ పొలిటికల్ స్పేస్ లేకుండా పెడితే వేస్ట్. ఇప్పుడు చిరంజీవి గారు పార్టీ పెట్టారు. పార్టీ పెట్టి ఎందుకు సక్సెస్ కాలేకపోయింది? పొలిటికల్ స్పేస్ లేదు. ప్రజారాజ్యం పెట్టినప్పటికీ పొలిటికల్ స్పేస్ లేదు. చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు బలమైన నాయకుడిగా అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నారు. ఇంకో పక్కన తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ వాదంతో బలంగా ఉంది. కేసీఆర్ బలంగా ఉన్నాడు. సో ఆ సమయంలో పార్టీ పెట్టడం వల్ల ఉపయోగం లేదు. చిరంజీవి గారికి మంచి చరిస్మా ఉంది. ఓ మాట చెప్పాలంటే అల్లు అర్జున్ కంటే పెద్ద ఫ్యాన్ బేస్ కదా చిరంజీవిది. కానీ పార్టీ ఎందుకు క్లిక్ కాలేదు అంటే సమయం, సందర్భం కరెక్ట్ అయింది కాదు. పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినా అనుకున్నంత సక్సెస్ కాకపోవడానికి, కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కోవడానికి ఉన్న కారణం ఏంటి అంటే, పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన నాటికి కూడా జగన్మోహన్ రెడ్డి అండ్ చంద్రబాబు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. జగన్కేమో అప్పుడే రాజశేఖర రెడ్డి సానుభూతి బాగా వర్కౌట్ అయిన సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్ సమయంలో ఆల్రెడీ జగన్ రాజశేఖర రెడ్డి అభిమానులందరినీ తన వెనకాల ర్యాలీ చేసుకున్న తర్వాత, వైసీపీకి ఒక రూపాంతరం ఇచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టాడు. అప్పటికే జగన్ ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్నాడు. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినాటికి ఆటోమేటిక్గా టీడీపీ ఎస్టాబ్లిష్మెంట్ ఎప్పటి నుంచో ఉంది. చంద్రబాబు నాయుడు నిలదొక్కున్న నాయకుడిగా ఉన్నాడు. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టడం వల్ల అంటే పొలిటికల్ స్పేస్ లేదు. అపోజిషన్ స్పేస్ అపోజిషన్కి ఉంది, గవర్నమెంట్ స్పేస్ గవర్నమెంట్ వాళ్ళకు ఉంది. గవర్నమెంట్లో వచ్చే వాళ్ళు అంటే రెండు పార్టీల మధ్య స్పేసు అంటే గట్టిగా వాళ్ళు ఆక్యుపై చేస్తున్నారు. స్పేసు కొత్తగా ఏమీ లేదు కొత్త రాజకీయ పార్టీకి. దానివల్ల పవన్ కళ్యాణ్కి వర్కౌట్ కాలే. ఇప్పటికీ ఒడిదుడుకులు ఉన్నాయి. 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు ఓడిపోవడానికి ఉన్న కారణాలు కూడా అవే. ఇప్పుడు సరే మొన్న కూటమితో అంటే పొత్తులో భాగంగా కొంత పవన్ కళ్యాణ్ ఓకే సక్సెస్ సాధించాడు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉన్నాడు ఓకే. కానీ ఏదైనా సొంతంగా అధికారంలోకి వచ్చే పరిస్థితి పవన్ కళ్యాణ్ గారు లేకపోవడానికి ఉన్న కారణం ఏంటంటే పొలిటికల్ స్పేస్ లేకపోవడం. కాబట్టి పొలిటికల్ స్పేస్ ఉన్న టైంలో పార్టీ పెట్టుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అందుకని చెప్పాను, పార్టీ పెట్టాలంటే రెండు ఉండాలి. ఒకటి చరిస్మా ఉండాలి, రెండు భౌగోళిక పరిస్థితులు అనుకూలించాలి. పరిస్థితులు అనుకూలించకపోతే చరిస్మా ఉన్న వేస్ట్. అది చిరంజీవి గారి విషయంలో అదే జరిగింది. పవన్ కళ్యాణ్ గారి విషయంలో కూడా కొంతవరకు అదే జరుగుతూ ఉంది. సో అల్లు అర్జున్ 2029 ఎన్నికల తర్వాత పొలిటికల్ స్పేస్ క్రియేట్ అయితేనేమో పార్టీని అనౌన్స్ చేయొచ్చు, లేకపోతే అభిమాన సంఘాలుగా ఉంటాయి. సో పునాది అయితే వేసుకుంటున్నాడు, బట్ చూడాలి. Please do like, share and subscribe this channel.